అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని వైకాపా నేతలు అవాక్కులు చెవాక్కులు పేల్చుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులోని 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్, ఏసీ నగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను సోమవారం పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు అనిపించుకోవడానికి లైవ్ లో ఉండాలనే తాపత్రయంతోనే అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి తీరుతో ప్రజల దృష్టిలో వారే చెడ్డవారవుతారని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు లేక 0 స్థాయికి పడిపోయిన ప్రభుత్వ పాఠశాలలను తాము బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంటే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన విఆర్ స్కూల్ పై కూడా కొందరు అనవసరంగా కామెంట్లు చేశారని ఆయన గుర్తు చేశారు. 1000 మంది కెపాసిటీ ఉన్న స్కూల్ కి 2000 అడ్మిషన్లు వచ్చాయంటేనే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని, ప్రజలేమీ అమాయకులు కాదన్నారు. అధికారంలో లేని ప్రజాప్రతినిధులు వచ్చి తాము చేస్తున్న పనులను చూడవచ్చని, మంచి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తామని తెలిపారు. నిన్న ఇవాళ ఈ 2 రోజులు అటు విద్యాశాఖకు సంబంధించి అటు అధికారులు డిఈఓ ఎంఈలతోనూ మరియు మిగతా అధికారులతో కలిసి ఈ యొక్క స్కూల్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు అతి ముఖ్యమైనవి హెల్త్, ఎడ్యుకేషన్. సంక్షేమాలు చేసే దాంట్లో ఈ 2 అతి ముఖ్యమైనవి. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేర్చిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14వ వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే అవి కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రేపు జనవరి లోపల కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలకి, అంటే ఇక్కడ కేవలం క్లాస్ రూమ్లే కాదు, దాదాపు 18 ఎక్స్ట్రా రూమ్లు వస్తున్నాయి. ఈ యొక్క స్కూల్స్ విఆర్ఐ స్కూల్ కానీ, డిఎస్ఆర్ కానీ, లేదా ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ, ఏదైతే డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ బోర్డ్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా మన గుంటబడి అంటారు యాక్చువల్ మోడల్ స్కూల్ అది కావచ్చు, వీటన్నిటిలో ప్రతి దగ్గర 36 రూములు తగ్గకుండా డిజైన్ చేసాం.